తెలుగుదేశం పార్టీ కొన్ని మీడియా సంస్థల్ని మీడియా పేపర్లను అడ్డం పెట్టుకొని ఈ విషప్రాతలు అయితే రాస్తాయి. అవి చూసి ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మట్లేదు. బీసీలో మేమైతే సంక్షేమ పథకాలతో ఈ ప్రభుత్వంలో చాలా ఆనందంగా ఉన్నాం. రాజ్యాధికారం తీసుకెళ్ళాం. ఈ 77 సంవత్సరాల పాలనలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఏ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి బీసీలకి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ చేశాడు. దానికి ఉదాహరణకి మీరు అతి చిన్న వయస్కులైన బీసీ మహిళ విడుదల రజనీ గారిని చూసుకోండి. 33 ఇయర్స్ 33 సంవత్సరాలు కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు చేశాడు ఎప్పుడేం చెప్పండి? 11 మందికి ఇచ్చాడు సార్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్లో బీసీలకి. మరి అక్కడే అది మనం ఒకసారి మంచి ఏంటి చెడేంటి చూడగలిగితే ఎవరు మంచి చేస్తున్నారనేది అర్థమవుతుంది. ఎవరు వచ్చారు అగ్రనాయకులు? పేర్లు చెప్పండి. ప్రజలే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారితో. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారితో 56% ఉన్న బీసీలు జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నారు. ప్రజలు ఉన్నారు కదా, ప్రజలే జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. రాజకీయంగా అవకాశాలు లేని వాళ్ళు మొత్తం ప్రతి ఒక్కరు మాట్లాడేది అది. రాజకీయంగా అవకాశాలు లేని వాళ్ళు అవుట్డేట్ అయిన రాజకీయ నాయకులందరూ మాట్లాడేది. ఇక్కడ స్థానం లేదు అని బయటికి వెళ్ళే నాయకులే మాట్లాడుతున్నారు. మాట్లాడాలి కదా, ఏదో ఒకటి మాట్లాడుతారు. ప్రజలైతే అన్ని వర్గాల ప్రజలైతే సంతోషంగా ఉన్నారండి. ఈ 77 సంవత్సరాల పాలనలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అనేకమైన సంక్షేమ పథకాలతో నాయకులు లేని రాజ్యాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తున్నారు. అదైతే సంతోషంగా ఉన్నాం. ఇక్కడ ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఒక రాజుకి ఏం కావాలి? రాజ్యంలో ప్రజలు సంతోషంగా ఉండటమే కావాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్.